మహేష్ బాబు ఏమైనా స్పందించిండా? ఎట్లుంది ఈ పరిస్థితి? నా పేరు సాయిబాబు, సిపిఎం పార్టీ, ఇక్కడ బాధ్యత కొత్తూరు నందిగాము. దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలో ఈరోజు మహేష్ బాబుకు అసలు సమాచారం తెలియదని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో మేము ఇక్కడ ఉన్నటువంటి సార్ మమ్మల్ని వాళ్ళని తీసుకోరు, మేమేం చేద్దాం? సో ఇది మొత్తం మీద మహేష్ బాబు దత్తత గ్రామానికి సంబంధించినటువంటి నిరసన సెగ సార్ మీరు మా విధులకు అడ్డం కలిగించారు. మీ డ్యూటీ మీరు, మా డ్యూటీ మా సార్. మమ్మల్ని ఎందుకు మీరు మీడియా వాళ్ళ జర్నలిస్టులు ఇదేం సార్? నాకు అర్థం కాదు. మరి రోడ్డు మీరు వాళ్ళని లిఫ్ట్ చేయండి. వాళ్ళని లిఫ్ట్ చేస్తే వాళ్ళు నేను అట్లుండే సార్. నాకు లైవ్ నడుస్తుంది, లైవ్ వెళ్ళిపోతున్నది. నా డ్యూటీ నేను చేయాలి, నా డ్యూటీ నేను చేయాలి. మీరు నా డ్యూటీ ఎందుకు పక్కన పెడతారు సార్? మీ డ్యూటీ మీద నా డ్యూటీ అది. పోలీసులు మరి ఇదేంది నాకు అర్థం కాదు. కనీసం ప్రజల సమస్యలు చెప్పుకోవడానికి వచ్చినటువంటి మీడియా పట్ల కూడా దురుసుగా ఎవరైనా పేరు ఏంది? ఆయన పేరు ఏంది? సిఐ పేరు ఏం పేరు? ఏం పేరు? నరసింహ. సిఐ ఇట్లే ఉంటుందా? సిఐ ఇక్కడ ఇట్లే ఉంటుంది, నర్సయ్య. అరే కనీసం ప్రజల నిరసన తెలుపుతా ఉన్నారు, వాళ్ళ వాయిస్ కూడా తీసుకోకపోతే ఎట్లా? ప్రజల గొంతు నొక్కుతారు, మీడియా గొంతు కూడా నొక్కుతారా? అరే మా డ్యూటీ మమ్మల్ని చేసుకొని వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకోలేని చెప్పి చెప్పు. తొలివేలుకు ధన్యవాదాలు. నేను ఈ డంపింగ్ యార్డ్ వ్యతిరేక పోరాట జాయింట్ యాక్షన్ చైర్మన్, నేను ప్రభాకర్ నా పేరు. ఈరోజు 641 జీవో తెచ్చి పచ్చడి పొలాలల్లా ఈరోజు చెత్త కుప్ప తీసుకొచ్చి వేస్తామని చెప్పేసి, డంపింగ్ యార్డ్ వేస్తామని చెప్పి 641 జీవో తీసుకొచ్చింది గవర్నమెంటు. మేము కూడా కాంగ్రెస్ కార్యకర్తలమే, కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం. మేము ఒక మండల్ లెవెల్ లీడర్ని, నేను కూడా మాజీ సర్పంచ్ని. మేమందరం కూడా ఓట్లు వేసినాం మీకు. మీరు మా పచ్చని పల్లెలల్లా చిచ్చు పెట్టకండి. ఈ డంపింగ్ యార్డ్ అనేది ఓ మహమ్మారి మాకు భూతంలాగా అయ్యి చుట్టుపక్కల ఉన్న తండాలు, గ్రామాలు అన్నీ కూడా రాత్రింబవళ్ళు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. దయచేసి ముఖ్యమంత్రి గారికి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ డంపింగ్ యార్డ్ అనేది సిద్ధాపూర్కు రాకుండా మీరు వేరే ప్రాంతానికి తరలించండి. మీరు గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న చెత్తని మీరు పచ్చని పొలాలలో తీసుకొచ్చి ఎందుకు వేస్తున్నారు? మీరు ఒకవేళ అది ఈకో టౌన్ అని పేరు పెట్టి మీరు కొత్త టెక్నాలజీ అని తీసుకొచ్చి పెడుతున్నారు కదా. మీ మానస పుత్రిక అయినటువంటి మీ ఫ్యూచర్ సిటీలో 30,000 ఎకరాల పొలం ఉంది. 30,000 ఎకరాలల్లో ఒక్కటి కూడా విలేజ్ లేదు, ఒక్కడ ఎవరు జనవాసాలు లేవు. కాబట్టి అక్కడ మీరు ఇక్కడ 100 ఎకరాలు ఇస్తున్నారు కదా, 1000 ఎకరాలు ఇవ్వండి. ఒక 500 ఎకరాలు డంపింగ్ యార్డ్ కేటాయించండి. దాని చుట్టూ మీరు గ్రీనరీ పెట్టుకోండి. మీరు ఈకో టౌన్ అంటున్నారు కదా, మీ మానస పుత్రిక అయినా ఫ్యూచర్ సిటీలో పెట్టుకోండి. మా పచ్చటి పంట పొలాలను తీసుకొచ్చి వేయకండి అని చెప్పేసి మేము మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు రిక్వెస్ట్ చేస్తున్నాం. మా ఒకరొకరి కడుపు మండిపోతున్నది, ఇక్కడ నలిగిపోతున్నారు. దయచేసి మేము గత 20 రోజుల నుంచి కూడా మేము నిద్రాహారాలు మాని ఊరు కూడా తిరుగుకుంటా ఈ డంపింగ్ యార్డ్ నుంచి మేము ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. దయచేసి మీరు మీరు అభిష్టం మేరకు మీ డంపింగ్ యార్డ్ని వేరే చోటికి తరలించాలని కోరుతున్నాం మేము.